ఎప్పుడూ కూడా తొందరపడి మాట్లాడకు. మౌనం అనేది ఒక గొప్ప అవకాశం అని తెలుసుకో. దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో కూడా తెలుసుకో. ఎప్పుడైనా గమనించావా? జీవితంలో చాలా సమస్యలు వస్తుంటాయి. తొందరపాటు మాటలు లేదా ఆలోచన లేని చర్యల వల్లే వస్తాయి. మన మనసులో ఒక ఆలోచన తట్టగానే దాన్ని వెంటనే బయట పెట్టాలని ప్రయత్నిస్తాం. ప్రతి చర్చలో మనం గెలవాలి అని, ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలని తాపత్రయపడతాం. నిజం చెప్పాలంటే శక్తి అనేది గట్టిగా మాట్లాడడంలో లేదు, మౌనంగా ఉండడంలో ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మన ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి మౌనం మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఈరోజు మనం తొందరపాటు మాటల వల్ల నష్టపోయిన ఒక యువకుడి కథను స్పష్టంగా తెలుసుకుందాం. ఇది చివరి వరకు వింటే మీ జీవితానికి విజయం ఎలా తెచ్చుకోవాలో నిర్ణయాలు మీకు గుర్తొస్తాయి. జాగ్రత్తగా చివరి వరకు వింటే మీ జీవితం ఎంతో మంచిగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. ఒక రాజ్యంలో వినయ్ అనే యువకుడు ఉండేవారు. ఇక వినయ్కి అపారమైన ప్రతిభ ఉంది. తెలివైన వాడే, కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది. ఎప్పుడు తొందరపడడం. వినయ్ ఎప్పుడూ కూడా ఇతరులు పూర్తిగా మాట్లాడే వరకు ఆగకుండా మధ్యలోనే దూరిపోయేవాడు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు పరిస్థితిని పూర్తిగా పరిశీలించకుండానే చర్యలు తీసుకునేవాడు. దీనివల్ల ముఖ్యమైన సమావేశాల్లో అతను విలువైన సలహాలను కూడా అసంపూర్తిగా చెప్పి నవ్వుల పాలయ్యేవాడు. ఇక అతని తొందరపాటు స్వభావం కారణంగా రాజు అతనికి కీలక బాధ్యతలు అప్పగించడానికి కూడా వెనుకాడేవాడు. ఇక దీనివల్ల వినయ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఒకరోజు వినయ్ తన బాధను చెప్పుకోవడానికి ఒక బౌద్ధ సన్యాసి అయిన ధ్యానానంద స్వామి వద్దకు వెళ్ళాడు. ఇక స్వామి, నా ప్రతిభను ఎవ్వరూ గుర్తించడం లేదు. నేను తెలివైన వాడిని అయినా ఇప్పుడు తప్పులు చేస్తున్నాను. అసలు నా సమస్య ఏమిటి అని అడిగాడు వినయ్. ఇక ఆ స్వామి మెల్లగా నవ్వి, నాయనా, నీకు సమాధానం చెప్పడానికి నేను నీకు 3 పాఠాలను ఇస్తాను. ఈ రోజు నుండి నువ్వు ఏమీ మాట్లాడకుండా సరిగ్గా 3 రోజులు నా వెంటే ఉండు. కేవలం విని చూడు చాలు అని చెబుతాడు. ఇక మొదటి రోజు ధ్యానానంద స్వామి కేవలం వినడంపై దృష్టి పెట్టమని చెప్పాడు. ఇక వినయ్ రోజంతా స్వామితో పాటే తిరుగుతూ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల వెనుక ఉన్న భావాన్ని కూడా వినడం మొదలెట్టాడు. అతను మాట్లాడకుండా మౌనంగా ఉండడం వల్ల ఇతరులు తమ మనసులోని మాటలను మరింతగా పంచుకోవడం విన్నాడు. ఇక రెండవ రోజు స్వామి పరిశీలించడంపై దృష్టి పెట్టమని చెప్పారు. ఇక వినయ్ సరే అని మౌనంగా కూర్చుని చుట్టూ ఉన్న ప్రజల శరీర కదలికలను, వారి ప్రవర్తనను గమనించాడు. మాటల్లో నిజం చెప్పని వారు తమ చేతల్లో, చూపుల్లో మాత్రం సత్యాన్ని చూపిస్తున్నారని గుర్తించాడు. మూడవ రోజు స్వామి ఆలోచించడంపై దృష్టి పెట్టమని చెప్పారు. ఇక వినయ్ ఆ 2 రోజుల్లో విన్న, చూసిన విషయాలన్నిటినీ తన మనసులో శాంతంగా కూర్చొని విశ్లేషించాడు. తొందరగా స్పందించకుండా ఒక సమస్యకు వివిధ పరిష్కారాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నాడు. ఇక 3 రోజుల తర్వాత వినయ్ స్వామి వద్దకు వచ్చి, స్వామి, నా సమస్య ఏంటో నాకు అర్థమైంది. నేను వినడానికి ముందే మాట్లాడాను, చూడడానికి ముందే నిర్ణయించాను, ఆలోచించకుండానే చర్య తీసుకున్నాను అని అంటాడు. ఇక ఆ స్వామి నవ్వి, సరిగ్గా చెప్పావు నాయనా. మౌనం అనేది కేవలం నోరు మూసుకోవడం మాత్రమే కాదు, అది మనసును తెరవడానికి ఒక సాధనం. వినడం, పరిశీలించడం, అలానే ఆలోచించిన తరువాత నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలకు ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఇక ఆ స్వామి దీవించాడు. వినయ్ తిరిగి రాజ్యానికి వెళ్ళాడు. ఇక అప్పటి నుంచి అతను ముందుగా వినడం, ఆ తరువాత పరిశీలించడం, చివరిగా ఆలోచించిన తరువాతే మాట్లాడేవాడు. ఇక అతని మాటలకు, సలహాలకు గొప్ప విలువ వచ్చింది. కొద్ది కాలంలోనే రాజు అతనికి కీలక మంత్రి పదవిని అప్పగించాడు. వినయ్ తన మౌనంతో అందర్నీ జయించాడు.
సో విన్నారు కదా, ఈ కథ మనకు ఏం నేర్పుతుంది అంటే మౌనం ఆలోచనలకు వరం. మనం వినకుండా మాట్లాడినప్పుడు మనం అప్పటికే తెలిసిన విషయాలను మాత్రమే పునరావృతం చేస్తాం. మనం మౌనంగా విన్నప్పుడు మనం కొత్త విషయాలను నేర్చుకుంటాం. మాట విలువ పెరుగుతుంది. మీరు ప్రతి దానికి స్పందించడం మానేసినప్పుడు మీరు మాట్లాడిన కొద్ది మాటలకు ప్రజలు ఎక్కువగా విలువిస్తారు. మౌనం మీ మాటలకు ఒక శక్తివంతమైన బరువునిస్తుంది. సరైన నిర్ణయానికి 3 మెట్లు ఉంటాయి. ఏ ముఖ్యమైన విషయం పైనైనా తొందరపడకండి. మొదట పూర్తిగా వినండి. ఆ తరువాత పరిస్థితిని పరిశీలించండి. చివరిగా శాంతంగా ఆలోచించండి. ఈ 3 మెట్ల ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైన దిశలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో తరచుగా అత్యంత శక్తివంతమైన సమాధానం మౌనంలోనే ఉంటుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో కూడా మౌనం యొక్క బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు కూడా అంతా మంచే జరుగుతుంది. కాస్త మౌనంగా ఆలోచించి చూస్తే అన్నీ కళ్ళకు కట్టినట్లు కనబడతాయి. ఈ రోజు నుంచి మీరు కూడా ప్రయత్నిస్తారా? మౌనంలో ఉండే శక్తి ఏంటో మీకు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.